చూడండి ఎంత నేతగా ఉన్నాయి వంకాయలు. దీంట్లో మనము నించుడు వంకాయ చేసుకుందాము. దాంట్లో చూడండి నేను ఇలా చిన్నగా ఉన్నవన్నీ తరుక్కున్నాను, ఏరేసుకున్నాను. చిన్నగా ఉండేది చేస్తే చాలా బాగుంటుందండి నేతగా. దీంట్లో నీళ్ళల్లో తరిగి వేసుకున్నాను. మనము ఇలా ముక్కలు చేసుకుని దీంట్లో చూడండి ఇలా నల్లగా ఉంది కాబట్టి ఇది పడేస్తున్నాను. ఇలా చూడండి ఇక్కడ ఇలా తీసేసేయాలి. ముచ్చికలంతా కూడా ఉంటుంది కదా, చూడండి ఇలా ఉంటుంది. దీన్ని తీసేసేయాలి చిన్నగా. అలా ఇట్లా అవుతుంది చూడండి, చూస్తున్నారా? ముళ్ళు గిళ్ళు ఏమీ లేకుండా చూసి తీసేయాలి దీన్ని ఇలా 4 భాగాలు చేసుకోవాలి. ఇది అందరూ ఆల్మోస్ట్ ఆల్ తెలిసిండేదే ఉంటుంది, అయినా చెప్తున్నాను. ఇలాగా ఈ నీళ్ళకి కొద్దిగా ఉప్పు వేస్తే సరిపోతుంది. అత్త కొద్దిగా ఉప్పు వేయండి అత్త దీంట్లోకి, కొంచెం ఉప్పు పొడైనా సరే రాళ్ళైనా సరే. ఇవి పల్లీలు వేసుకున్నా అండి, మిక్సీ చేసుకోవాలి దీన్ని. మామూలుగా చేస్తూనే ఉంటా కదా ఇంట్లో, అదే ఏమి అదంతా ఏమిలే. చాలు. మిరపకాయలు ఉండే ఎండుమిర్చివి తోడాలు తీసిండేది, దీన్ని కూడా మిక్సీలోకి వేసుకోవచ్చు. మీకు లేకపోతే మిరపకాయలు లేదంటే ఒట్టి మిరపొడి కూడా వేసి చేసుకోవచ్చు దీంట్లోకి. ఇవి అయితే తిండి తినేండవు ఏమీనో. కొబ్బరి ఇంకేమిటి కావాలా? పచ్చి కొబ్బరి వేస్తున్నా అండి. కొబ్బరి చాలు కదా, చాలు, ఇంత చాలు. మిక్సీ చేసేసుకుందాం. ఇది ఇంకొంచెం తక్కువే అమ్మా, చాలకపోతే మరి వేసుకోవచ్చు. మనము కల్లుప్పు వేసామండి మేము దీనికి. మీరు కావాలంటే పొడిపుంటే పొడిపు కూడా కలుపుకోవచ్చు. ఈ పొడి చేసుకున్న మిక్సీది ఇదంతా, ఈ పొడి అంతా ఇందులోకి వేసేస్తాను. కొత్తిమీర వేసుకుందాము దీంట్లోకి. కొత్తిమీర కొంచెం మిగిలిచ్చేదే దీనికి వేసుకునేట్నా. ఉల్లిగడ్డలండి, శనగబేడలు నానబెట్టి మనము ఇది కలుపుకోవాలండి. ఇదంతా మిక్స్ చేసేసుకుందాము, ఒకటిగా కలుపుకుందాము. శనగపప్పు నానబెట్టేసేదిను అది భలే బాగుంటుంది. టమాటోడు చేస్తారు. ఇంకోసారి శనగబేడలు అంటాం కదా, అదే వడకు అంతా ఇస్తాం కదా. అది ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి అంటారు. వడపప్పు ఉంటారు కొందరు, మనం శనగపప్పు ఉంటాం, శనగబేడలు అంటారు. పప్పు ఉంటే అది చట్నీ చేసే పప్పు వేరే, ఇది మామూలు శనగబేడలు. అది దాన్ని నానబెట్టుకునేదిను మాటోడు నన్ను చేస్తారు. ఈ అయ్యంగార్లు వాళ్ళు ఎక్కువ చేస్తారు దాన్ని. దానికంతా నూనె మామూలు కొబ్బరి అన్నీ వేసుకునేది. అది దీనికి గోరుచిక్కుడుకాయలకు భలే రుచిగా ఉంటుంది. గోరుచిక్కుడుకాయలను సన్నగా తరుక్కునేది, దాన్ని తిరగబాట్లకి వేసి కొద్దిగా నీళ్ళు చల్లి వాడ్చుకునేది. ఇదంతా నూనె దీనికి శనగబేడలు రుబ్బుకునేది, కొబ్బరి అన్నీ వచ్చే కరెంటు అన్నీ వేసేది. అది బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది చింతపండు రసం దీంట్లోకి వేసేస్తాను. పిండినింది వేస్తాలే, కొంచెమే కదా, ఎక్కువ వేసే పని లేదు, కొద్దిగా. ఇప్పుడు దీని లోపలకు పెట్టేస్తానండి. ఇది పెడదు రాసేసి నువ్వు వీడియో. అవును, ఊరికే అట్లా వంగి పెట్టు. దీన్ని మాత్రం చూపిస్తా. 1-2 కాయలకు గన పెట్టేది లోపలకు పెట్టాల. అట్లా లోపల ఫుల్ 4 ఇవి తీసి పాయలు అట్లా పెట్టేసుకుని ఈ ప్లేట్లోకి పెట్టుకుందాము. బాగా లోపలికి పెట్టు, నింపాలి అది, అందుకే నించడం కాయనేదాన్ని. ఇంకా కొంచెం పైకి పెట్టు. ఇప్పుడు పిడిచి కట్టుకున్నట్టు మనం దీన్ని ఇట్లా చేసినామంటే లోపల కూర్చుంటుంది కదా. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ ప్లేట్ చేసి ఇట్లా అన్నీ చేస్తాలే, సరేనా? కవర్ చేస్తావా? ఇంత చూపించేం చేయి వీడియోగాను, మళ్ళీ నేను అన్నీ పెట్టి చూపిస్తాను. ఎందుకంటే వంకుని చేయలేవు కదా కాలు నొప్పికి.
వదిన మరదల వంటకాలు పెట్టినాను మొన్న వీడియో ఊర్లో, మన ఊర్లో తీసిండే వీడియోను చూసినారు జనం అంతా కూడా. అట్లా ఓకే. చూడండి పొయ్యి మీద బాణాలు ఉంచినాను, నూనె వేస్తున్నాను. కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి, నించడం వంకాయ కదా ఇది. ఆవాలు వేస్తున్నాను, ఇంగు వేస్తున్నా అండి, పసుపు వేస్తున్నాను. చూడండి ఇవి ఇలా అన్నీ నింపుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా ఈ నూనెలోకి ఉంచేద్దామండి. ఇలా జోడించినట్లుగా పెట్టేసేయాలంతా నేను. ఇప్పుడు పైన కొంచెము నూనె వేస్తామండి. కాసేపు అయినాక దాన్ని మనము తిప్పేద్దాము. ఇప్పుడు మూత పెడుతున్నాను. దీన్ని ఇలా సన్న మంట పెట్టుకుని మనము ఉడికించుకోవాలి. ఎక్కువ మంట పెట్టినామంటే మాడిపోతుంది, అందుకని ఇలా పెట్టుకుని ఉడికించుకోవాలి. సిమ్లో ఉంచాను, ఇలాగే ఉడికించుకుందాము. కుడితిదా? అవునవును, మిక్సీ జారు, ప్రతిదానికి మిక్సీలే మనకు. మధ్యన ఇలా అన్నీ మరీ తిప్పి పెట్టాలి. స్పూన్తో చేయగలిగితే స్పూన్తో చేయొచ్చండి, లేదా ఇలా నేను చేతితోనే చేసేస్తాను. కొంచెం అలా ఇది ఉంటుంది కదా, అప్పుడు తిప్పుకోవాలి మెల్లగా. ఇలా అన్నీ తిప్పేసాను నేను. ఇప్పుడు అన్నీ తిప్పేసానండి. ఇది తక్కువ మంటతో పెట్టాలా. ఇది చూడండి పైన మిగిలింది ఉంది కదా, దాని ముద్ద అది దీనిలోకి వేసేస్తున్నాను. ఇది ఉడికిపోతుంది, అందుకని ఇప్పుడు చింతరసం పిండుకున్న దాన్ని ఇలా పైన పోద్దాము. అది ఉడుక్కుంటుంది దాంట్లోనే బాగా. మూత పెట్టేద్దాము. ఇంకా అన్నీ వేసేసినాం, ఇంకేం ఉప్పు కారం ఏం వేసే పనిలే, ఇంకా అది అయితే అయిపోయి అంతే. అమ్మా చూడండి ఇలా ఉడుకుతూ ఉంది. మనం వేసిన నూనె కూడా పక్కకు వస్తుందండి ఇలాగా ఉడికేటప్పుడు. చూస్తున్నారు మెత్తబడినాయి ఉప్పులు. చూడండి గిల్లితే ఇలా మెత్తబడుతూ ఉంది. ఇలా కొంతసేపు ఇట్లానే పెడదాము. కలిగి పెడితే బాగా ఉంటుందండి. ఇది కిందది పైనది కింద వచ్చేటట్టు మనము తీయాలి. దీన్ని ఇలా మెల్లగా చేయాలండి. అప్పుడేమవుతుందంటే మనకు కాయల్లో ఉన్నాయి కదా, దాంట్లోని ఇవన్నీ అట్లే ఉంటుంది, కానీ ఉడుకుతుంది లోపల, తినడానికి చాలా బాగుంటుంది. ఇలా చిన్న కాయలు తీసుకుంటేనే బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో, చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది మీరు చపాతీకి తినచ్చు, లేకపోతే అన్నాన్ని కూడా కలుపుకొని తినచ్చండి. ఇది ఇంకా మూత పెడతాను, ఇంకా కాసేపు ఉడకనిద్దాము. ఈజీ, తక్కువ వస్తువులు కూడా. చూడు అది సైడ్లో అంతా నూనె వచ్చేసింది, మెల్లగా ఉడుకుతూ ఉంది. చూడండి తెలుస్తూ ఉంది మీకు, ఇది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇదిగో చూస్తున్నారా, ఇట్లా చేస్తే కట్ అయిపోతూ ఉంది. చూస్తున్నారా, ఇది కట్ అయ్యేది కనపడుతూ ఉంది. అదిగో చూడండి ఇలా అయిపోయిందన్నమాట. చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. మీరందరూ కూడా చేసి చూడండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనము. దీంట్లోనే ఉంచేస్తాను కొంతసేపు. ఈ ఉడికిపోతే ఫుల్ నూనె పక్కలకు వస్తుంది,
ఉడకకపోతే రాదు, కలిసిపోతుంది దాంట్లోనే. అదే కలిపెట్టేసినా కూడా మళ్ళీ వచ్చేస్తుంది పక్కకు నూనెలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అదే అంతే, స్టవ్ ఆఫ్ చేసేసినాను, అయిపోయింది ఇది. ఇంకా దీంట్లోనే పెట్టేస్తే కొంతసేపు మళ్ళా. చూడండి వ్యూవర్స్, మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. నేను ఇందులోనే ఉంచేస్తాను ఇలాగా.